పొగుడుతాడన్నా, నిన్ను పక్కగా పొగుడుతాడన్నా ఈ రోజు. మొదట్లో మనోడేరా, మధ్యలో 7 తో స్ట్రగుల్ అయ్యి స్ట్రిక్ట్ అయ్యాడు గానీ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా అంచనాలను వంచన చేయని ఆటగాడు ఎవరంటే నేను ఎంచుకొని ఏరుకొని ఎత్తుకొని తెచ్చిన హర్షిత్ రాణా. ఈయన ఇండియాకి కోచా, ఈగోకి కోచా. ఆర్డర్ మారితే అవమానించినట్టు కాదురా, నెక్స్ట్ నన్నే పొగుడుతాడు చూడు. T20లో అయినా, టెస్టుల్లో అయినా, వన్డేలో అయినా సిమెంట్ కొడుతున్నట్టు సెంచరీల్ని తాపీగా కొడుతున్న ఆ తాపీ మేస్త్రి ఎవడంటే యశస్వి జైస్వాల్. ఒకటి కొట్టినోడికి విమానం ఎక్కించి 2 కొట్టినోడికి రైలుకి ఇస్తున్నారేంటన్నా? ఇవేం పట్టాల మీద పక్షపాతాలన్నా? ఇప్పుడు పక్కాగా నా పేరేరా. సీనియర్ ప్లేయర్ అంటే స్లిప్ లో ఉండి స్లెడ్జ్ చేయడం కాదు, టీం ఆ పొదలో ఉన్నా ఈ పొదలో ఉన్నా కన్సిస్టెంట్ గా కాపు కాచిన ఆ ప్లేయర్ ఎవడంటే కెప్టెన్ కేఎల్ రాహుల్. రే, మా అన్న పేరు నీ గొంతు దాడితే గుచ్చుకుంటుందా, నీ నాలుగుకి నచ్చదా? వదిలేరా, పాత పగలన్నిటికీ పూత రాసి మోత మోగుతున్నాలే, పద పక్కకు పోదాం. 100 కొట్టి హవా అనిపించిన వండర్ ప్లేయర్ ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్. అందరికి అన్నం పెడుతున్నావు కానీ మా అన్నకి విస్తురాకు కూడా ఇట్లేదు నువ్వు. 100 కాదురా, 1000 కొట్టినా విస్తురాకు లేడు గానీ ఆ కోచ్ కుచిబీ కర్సక్తా. వాళ్ళిద్దరూ జట్టుకు పునాది రాళ్ళు దీపాన్నిచ్చే 2 కళ్ళు. హర్షదీప్, కుల్దీప్. అయ్యా, నీ ఈగోతో మా ఆశలన్నీ ఆరిపోయాకయ్యా, మనని పొగుడయ్యా. నీళ్ళు అడిగితే ఉన్నాడు, నిమ్మకాయ అడిగితే ఏమిత్తలేరా? ఛాంపియన్స్ ట్రోఫీ చిక్కినా, ఏషియా కప్ దక్కినా ఈ జట్టు జాతకానికి కారణం నేను. అరే ఆపరా అపరిచితుడా, ఏక చక్కా వరల్డ్ కప్ నహి చేత అని వాగినోడువే ఇప్పుడు ఆసియా కప్ నేనే చేత, ఛాంపియన్స్ ట్రోఫీ నేనే చేత అంటావేమ్రా? నేనంటే 7కి సన్నిహితుడిని, శర్మని పోగొట్టడానికి అంత శర్మ ఏంట్రా? వరల్డ్ కప్ లో సీనియర్స్ కి రెస్ట్ ఇచ్చి కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ హర్షిత్ రాణా.